మన కులం ఏంటి, గోత్రం ఏంటి, వాడెవడో ఎక్కడి నుంచి వచ్చాడు, ఇలాంటి వెధవ పని చేసావేమే? ఆయన చాలా మంచివారమ్మా. ఏమే ఎందుకే ఇలా చేసావు? మన కుటుంబ పరివి ఏం కావాలి? ఆయన నాకు బాగా నచ్చారు. అందుకే ఇంట్లో వాళ్ళకి చెప్పేది, పిల్ల చదవడానికి వెళ్తుందా ప్రేమించడానికి వెళ్తుందా జాగ్రత్తగా చూస్తూ ఉండమని. ప్రేమించే వయసులో కాలేజీకి పంపడం మీ తప్పు. ఇప్పుడు లవ్ చేసింది గివ్ చేసిందంటే ఎవరిది తప్పు? ఆయన ఒక్కసారి పిలిపించి ఏమిటే మాట్లాడేది? కాలేజీకి వెళ్లే టీనేజ్ వయసులో మ్యారేజ్ ఆశ వచ్చిందంటే కుటుంబం డ్యామేజ్ అవుతుంది. కాస్త మీ డ్రైనేజ్ మోస్తారా? ఇలా చూడండి, మీరెన్ని నీళ్లు పోసినా దాని మనసు మారడం కల్లా. ఆ అబ్బాయిని పిలిపించండి, అతనితో మాట్లాడండి. కాఫీ తీసుకోండి. కాఫీని బాగా కలిపి తాగండి, అప్పుడే చక్కెర బాగా కలుస్తుంది. కాలుతుంది, చల్లారి పెట్టుకుని తాగండి. అన్ని పైకెత్తి తాగండి. ఏంటి సార్, ఓ గ్లాస్ కాఫీకి ఎన్ని గ్లాసులు తీసుకుంటారేంటి? మా మనవరాలు ఒక పోలీస్ ఆఫీసర్ని లవ్ చేస్తుందని మేం కలలో కూడా ఊహించలేదు. చూడండి బామ్మగారు, దొంగోడిని ప్రేమిస్తే కదా తప్పు. మా కులం వేరే, మీ కులం వేరే. మా అమ్మాయిని ఏ ధైర్యంతో మీకిచ్చి పెళ్లి చేస్తాం? మీ అమ్మాయికి ఒక మంచి భర్తగానే కాకుండా మీకు మంచి అల్లుడుగాను ఒక కొడుకుగాను ఉంటాననే నమ్మకంతో ఇవ్వండి. తను చిన్నపిల్ల, ఇంకా చదువు కూడా పూర్తి కాలేదు. ఆ లోపలే పెళ్ళంటే. భయపడకండి, మీ అమ్మాయి నాకు బిడ్డ లాంటిది. తను కంటతడి పెట్టకుండా నేను చూసుకుంటాను. ఈ మ్యాటర్ని మేము ఓకే చేస్తే మీరు నగా నట్టాని ఏం అడుగుతారు? ఓ కాసు బంగారం, ₹1 ఇవ్వండి. ₹1? ఏమిటి సీఎం జీతంలో అడుగుతున్నాడు? అబ్బాయి, మేమేంటి దిక్కులేని వాళ్ళు అనుకుంటున్నారా? నా కొడుకు నెలకి 7,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. మా ఇంట్లో ఆడవాళ్లు ప్యాకేజీలు చేసి 10,000 రూపాయలు సంపాదిస్తున్నారు. మా అల్లుడే. ఇప్పుడు అంతా ఎందుకు, వదిలేయండి, మిగిలిన విషయాలు మాట్లాడే. వదిలేద్దాం. ఇలా ఉన్నప్పుడు మేము ఎంత కావాలన్నా ఇస్తాం, మీరు ధైర్యంగా అడగండి. అయితే ₹1 రొక్కం 10 కేజీలు బంగారం ఇవ్వండి. ఏంటి అందుకని పిఎం రేంజ్ లో అడుగుతున్నారే? నాకేమీ వద్దు, మీ అమ్మాయిని ఇవ్వండి, అంతే చాలు. నేను ప్రాణాలతో ఉండడానికి కారణం భువన. నా ప్రాణం ఉన్నంత వరకు తన కోసమే జీవించాలని ఆశపడుతున్నాను. నన్ను ఆశీర్వదించండి. ఏమండి, కళ్యాణ ప్రాప్తిరస్తు. ఓహో, పెద్దల్లుడు పౌరోహిత్యం, రెండో అల్లుడు పోలీసా? తాత ఏమిటండి? మాకు బాగా నచ్చింది, ఇదొక్కటే నచ్చలేదు. మీ మనసు సంతోషంగా లేదని మీ ముఖమే చెప్తోంది. మీకు నా మీద నమ్మకం కలిగేంత వరకు నేను వెయిట్ చేస్తాను సార్. బాబు, నిన్ను చూస్తుంటే మంచివాళ్లాగా అనిపిస్తుంది. అయిన వాళ్ళు అగ్రహారంలో 400 మంది దాకా ఉంటారు. వాళ్ళందరికీ ఏ సమాధానం చెప్పాలి? మావయ్య, వాళ్ళందరినీ వదిలేయండి, ఈ మంచి అల్లుడిని లాక్కోండి. ఒరే శ్రీనివాస, నాకే ఒక కొడుకున్నట్టయితే మీ అమ్మాయిని అడిగితే ఇచ్చేవాడు కదా. ఈ అబ్బాయే నా కొడుకు అనుకుని మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయి. ఆ రోజు మీ కాళ్ళ మీద పడినప్పుడు మీరు మా నాన్నలాంటి వారు అన్నారు. మీరు మనసులో ఏవో అనుకుని ఆ మాట అన్నారు, కానీ నేను మాత్రం మిమ్మల్ని నా కొడుకుగానే అనుకుంటున్నాను. ఇంకా ఏమిట్రా ఆలోచన? సరే అని చెప్పు. సరే మావయ్య. సర్వజిత్తునామ సంవత్సర మాఘ బహుళ 4వ తేదీ బుర్రిపాలెం రామానాయుడు గారి కుమారుడు చిరంజీవి స్వామికి అగ్రహార వాస్తవ్యంలో